మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజులు దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. మకర రాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో నా కల్పనలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. అలాగే బాగలేవు కొన్ని గ్రహాలు అన్నంత మాత్రాన ఏదో ఆకాశం విరిగి నీ నెత్తిన పడిపోతుంది, పిడుగు పడిపోతుందని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే పని లేదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎగస్టాలు కల్పనలకి తావే లేదండి. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా ఇదే గుర్తుపెట్టుకోండి. అంచేత ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా ధన నష్టము, మాటలో కఠినత్వము, కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆదాయం తగ్గటము, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అందరి యొక్క సహాయ సహకారాలు, తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ క్షేత్రంలో మీరు ఎవరు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడంతా కూడా మీతో పనిచేసేవాళ్ళు, మీ పై ఆఫీసర్లు కావచ్చు, కింద ఉండే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారైనా సరే మీకు అందరూ కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అందరి యొక్క సహకారాలు పొందడం ద్వారా మనిషి ఉన్నతికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవాన్ యొక్క తృతీయ స్థాన చలనం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థంలో సర్వ సుఖాలు, మొత్తం ఏ మనిషి ఏ సుఖాలు అనుభవించాలో అవన్నీ పొందేటటువంటి స్థానం, దాన్ని సుఖస్థానం అని కూడా అంటారు. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, అట్లా మొత్తం ఈ సౌఖ్యాలన్నీ మనం అనుభవించేటటువంటిది ఎక్కువగా 4వ స్థానం కాబట్టి దాన్ని సుఖస్థానం అంటారు. అవన్నీ కూడా 28వ తారీఖు వరకు శుక్ర భగవానుడు అందిస్తున్నాడు. తదుపరి పంచమ స్థానంలో ఒక 2 రోజులు మాత్రం ఉన్నారు. పిల్లల విషయంలో, సంతానం విషయంలో చాలా చక్కగా మంచి పరిణామాలు కలిగజేస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమా రంగంలో వాళ్ళకి ఆ సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రం, శిల్పం ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుక్ర భగవానుడు చాలా అనుకూలుడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా అనుకూలుడే. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ శుక్ర భగవానుడు అందజేస్తూ ఉన్నారు. కాకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి. బుధుని యొక్క సంచారం 6వ స్థానంలో మనం తీసుకున్నట్టయితే 23వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. తదుపరి 24 నుంచి నెలాఖరు వరకు 30వ తారీఖు వరకు చేస్తున్నారు. ఇక్కడ మీకు 6, 7 స్థానాలు రెండిట్లోనూ కూడా బుధుని యొక్క ప్రభావం మనకి అనుకూలమైన ప్రభావమే ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి, రుణాలు ఇచ్చేవలసి ఉంటే ఇచ్చేస్తాము, రుణం చేయవలసి ఉంటే చేస్తాము. మొత్తం మీద మీకు ధనానికి ఏ విధమైన లోటు ఉండదు. ఆ విధమైన అందంతా బుధ భగవానుడు చూసుకుంటాడు. ఇకపోతే 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్యన అనుకూలత ఇవన్నీ కూడా బాగుంటాయి ఈ బుధ భగవానుడి యొక్క అనుగ్రహం వలన. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా 6వ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. గురువు యొక్క సంచారం 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఎందుకంటే కొంచెం అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంటుంది, డబ్బులకు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా గురువు కల్పిస్తూ ఉన్నాడు.
ఇకపోతే రవి 6వ స్థానంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఆయన కూడా ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాజ్ చేత అన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాగే శత్రువులందరూ కూడా మిత్రుగా మారుతారు. అలాగే డబ్బులకి అసలు లోటు లేకుండా, అంటే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే కూడా ఈజీగా వారి యొక్క అప్పుని తీర్చేసే అమ్మాయి హాయిగా ఉంది ప్రాణం అనుకోగలరు. అలాగే మీరు ఏదో ఒక మంచి పని నిమిత్తం ఒక డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇల్లు కొనడానికో కారు కొనడానికో లేదా పిల్లవాడిని ఫారిన్ పంపించడానికో, ఇట్లా ఏదో మంచి ఉద్దేశంతో మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఆ రుణం పొంది తీరుతారు. ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. పొందటమే కాదు, పొంది మళ్ళీ దుర్యోగం చేయకూడదండి. ఆ డబ్బు కూడా మీకు సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ రవి భగవానుడు అంటే సూర్య భగవానుడు తప్పకుండా మీకు కలగజేస్తూ ఉన్నాడు 6వ స్థానం సంచారం వలన. ఇకపోతే అష్టమ స్థానంలో కుజకేతు, ఈ రెండు డేంజరేనండి. ఈ రెండు, అది కూడా స్థానం కూడా డేంజరే. ఈ రెండిద్దరూ కలిసి ఉండటం మరింత డేంజరు. అంటే కొంతమంది తెలుసున్నటువంటి వారు ఆప్తులు ఎవరో హఠాన్ మరణం పొందేటట్టు అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం కలిగేటట్టు ఉంటుంది. కలత పీడ కూడా కొంతమందికి వచ్చేట అవకాశం ఉంటుంది. అలాగే అందరితోటి కలహం ఏర్పడుతూ ఉంటుంది. అవమానాలు అపఖ్యాతులు పొందేటటువంటి పరిస్థితులు కూడా మనకి అష్టమ స్థానంలో 2 గ్రహాల సంచారం వల్ల ద్విగుణీకృతం, అంటే రెట్టింపు ఫలితాన్ని, ఈ చెడు ప్రభావం రెట్టింపు ఫలితాన్ని ఉంటుంది. కాబట్టి ఏం కంగారు పడదండి, 15 రోజులు కళ్ళు మూస్తే చెలుపులు అయిపోతుంది. మనం వింటున్నారు కాబట్టి మీరు ఏ విషయాల్లో మనకు అనుకూలం కాదు, ఏ విషయాల్లో ఏ గ్రహాలు అనుకూలత ఉన్నాయి చూశారు కాబట్టి వాటితో జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము మనం పూజించే పూజలో 1-2 నిమిషాలు నవగ్రహాలను పూజించండి. సర్వసుఖాలు పొందండి. ఈజీగా సాఫీగా జరిగిపోతుంది. ఏవి కంగారు పడద్దు. ఎక్కువ గ్రహాలు అనుకూలత కానీ ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నా కూడా ఇది కేవలం రాశిగత ఫలితాలే. మీ జాతకంలో ఉంటే కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియలు చేసుకుని దాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలము రాశిగతమైంది. ఇది మీ ఒక్కరికే సంబంధించింది కాదు. అది గమనించండి. శుభం భూయాత్.